అతడు ఎలా ఉంటాడో ఒక్కసారి నేను వివరించి చెబుతాను, నువ్వు విను. అందమునదు రతినాదుడనగనుపు, అందమునదుడరతినాదుడనగనుపు, శౌర్యమునంత ఆశంక చక్రధారి, నలిన వైఖరి బోలిన నవ్వు ముఖము, చూసి మగవారి వలతురు, చూసి మగవారి వలతురు, సుధతులెంత మా బావా అతని అందమును చూడా, తన అందమును చూడా. రతినాథుడంటే మగవారి అందరిలో అందగాడు మన్మధుడు. ఆ మన్మధుడి కన్నా మిక్కిలిగా అందము చందము కలిగిన వాడు మా బావ. ఇక శౌర్య పరాక్రమందు శంకు చక్రధారి అయినట్టు ఆ శ్రీ మహావిష్ణువును మించిన శౌర్యవంతుడు మా బావ. ఇక మీ బావ అభిమన్యుడు. నలిన వైఖరి పోలిన నవ్వుముఖం అంటే నలినాక్షుడు అంటే చంద్రుడు. చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఆకాశంలో ఉదయించినప్పుడు ఆ చంద్రుడికైనా కలంకం ఉన్నది, కానీ బృహస్పతి శాపం వల్ల మా బావగారికి ఇలాంటి కలంకం లేని ఆ అంద చందమైనట్టు వాడు. అతను చూసిన, అతని వీరత్వమును వీక్షించిన మగవారికి మోహం కలుగుతుంది. మా బావ ఎలాంటి వాడు? అంద చందాల వాడు, అంద చందాల వాడు, మా బావ అంత చందాల వాడు, అభినయత్వం కలిగిన వాడు, నా జతగాడు, నా మనసుకు నచ్చిన వాడు మా బావ అభిమన్యుడమ్మా. నీ జతగాడు నీ ఆతుగాడా? జతగాడు నా మనసుకు నచ్చినవాడు. అదిగాక మా బావ ఎలా ఉంటాడు తెలుసా? ములిక మీ సములవాడు, ములిక మీ సములవాడు, మీసాలు ఇప్పుడిప్పుడు అదే కుచ్చుకుంటాయో మనం, చిన్న మీసాలు అదే కుచ్చుకుంటాయో మనం, ముఖము. నన్ను వనమందు వరించి నన్ను ప్రేమించమని నా వెంటబడి ఎంతో ఆప్యాయతగా నన్ను దగ్గర తీసుకున్నవాడు మా బావ. మీ బావ అతను తప్ప నేను వేరే వాడిని చేసుకోవా? మరి మీసాలు వచ్చినాయా పిల్ల? అయ్యో
కొద్ది కూర్చుని ఆయన చూసినప్పుడు ఇట్లనే ఉంటాడు ఆయన చూసినప్పుడు చూడు ఆ, కొత్తగా చూసి చక్కని చిన్నవాడే చక్కని చిన్నవాడే చుక్కల్లో చతురుడే మెరుపల్లె మెరిచాడే మలకరి వాడల్లె చూస్తాడే చక్కని చిన్నవాడే చుక్కల్ల చతురుడే మెరుపల్లె మెరిచాడే మలకరి వాడల్లె చూస్తాడే తెలుసా గారాల బావ తెలుసా బావరానే వచ్చాడే బావరానే వచ్చాడే బావరానే వచ్చాడే పూల పల్లకి తెచ్చాడే మగవారం అన్నాడే బయట గురించాడే ఏమి అందం ఏమి అందం ఇదిగో మా బావ చక్కని వాడు అందగాడు సొగసుగాడు రూపవంతుడైనట్టి మా భావను విడిచిపెట్టి ఈ లక్ష్మణ కుమారుడు చిన్నప్పుడు మా బావతో యుద్ధం చేయలేక కంటిలో దుమ్ము కొట్టి పారిపోయిన ఆ కుక్క ముఖం వాడు ఆ లక్ష్మణ కుమార్ని పెళ్లి చేసుకోను ఈ పెళ్లి వద్దు ఈ పెళ్లి పేరంటో పిడాకులు కానీ ఏ పని కానీ ఇదిగో నేను అనేక మందిరంలో పడుకుంటున్నాను నన్ను వచ్చి ఎవరు లేపవద్దు లేపద్దా లేపవద్దు నా వద్దకు రావద్దు నీ వాళ్ళకి రావద్దా వెళ్ళమంటావా వెళ్ళమంటావా ఇప్పుడే మాయ చేత మందులు మచ్చులు తల్లి శశిరేఖని ఇక్కడ నుంచి ఇక గారముల పెడుతున్నా శంభో హర హర పట్ స్వాహా. చిన్నమ్మా మరదల రమ్మన్నాడే ఇదిగో దొరకప్పుడు సమయం కొని తెచ్చేదా ఇదిగో దొరకప్పుడు సమయం కొని తెచ్చేదా నదులు పనులు దాటింది నక్షత్రములు దాటింది ఇప్పుడు మేడ పైన శశిరేఖ పడుకున్నది నా మర్దలు ఇప్పుడు వెళ్ళి శశిరేఖను తీసుకుని వెళ్తాను ఇక ఇప్పుడు శశిరేఖను తీసుకుని వెళ్తాను పరబ్రహ్మ పరమాత్మనే జగత్తుత్పత్తి స్థితి ప్రళయకార బ్రహ్మ హరిహరాయ శ్రీవత్సర హోం క్లీం హోం గం బం బం హోం జిట్కట్ గమ హోం క్లీం హోం క్లీం హోం గం బం బం. ఇప్పుడు శేషరికం తీసుకుని వెళ్తాను. వాటంబేరా మంచి వాటంబేరా శేషరికం తీసుకపోను వాటంబేరా కన్నుకపోను అమ్మా
పలకగున్నా అది రాని దానికి అంతగా వేసుకొని వస్తాను. అమ్మా ఇక తీసుకొస్తాను పరుపు ఎంతమంది వందదాం అది పండు 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 అది దూరి పరుపు గణవల శక్తి పండు బుద్ధి పండు ఏం చేస్తున్నావు మూషక వాహన లంబోదర ప్రారంభ పూజిత ఓం శ్రీ ఓం గంబం ఓం ఓం దాని బండ పెట్టేదరికే నా కొడుకు దాన్ని లేపేదరికే నా కొడుకు అన్ని అంత నేర్చిండు నా కొడుకు నా కొడుకు నా కొడుకు కట్ట నేర్చిండు నీ కొడుకు ఇయ్య నేర్చిండు ఏయ్, అక్కడ పోరా, హాస్పిటల్ ఏమో. ఇంకా లేస్తలేదేమిరా శశి శశి లేవే చూడాలి నీ చక్కని మాటలు వింటే నేనేమను చూడు చూడు బాగా నువ్వు లేదు చూడు పెళ్లి చేసుకో లక్ష్మీకుమారుని వెళ్ళిపోండి నన్ను లేపవద్దు మీరు మరి ఎవరిని చేసుకుంటావటే నేను మా బావ మా మెడత కొడుకు అభిమానుడు ముగ్గురు అభిమన్యులు అవన్నీ చేసుకున్నాట నాకు ఆ లక్ష్మీకుమారుని వద్దు. నన్నే చేసుకున్నాడు నాకు చూడు అప్పడుతుందా పోయి అంటే నా కొడుకు మీద ప్రేమ పోలేదన్నట్టే ఇది కలవరిస్తుందా నిజంగానేనా తెలపాశం పెడతానా శశి నేను అత్తమ్మనే. మరిగింది అది ఓ శశి లంజ పడుతుంది రుచి మరిగింది శశి ఇది అత్తమ్మని ఏది మా అత్తమ్మ లేదు మా నాన్నగారు తిడితే మా అత్తమ్మ అలిగి వెళ్ళిపోయింది మా అత్తమ్మ. అయ్యో భగవంతా దానికి ఎట్లా చెప్పాలి నేనే నీ అత్తమ్మను లే ఒకసారి మా అమ్మ కదా మా బంగారు తల్లి. శశి లేదే కళలు కూడా నా కొడుకునే కలవరిస్తుంది అంత అంత గట్టిగా ఉన్నాడు నీ కొడుకు శశి పెట్టు పెట్టు గట్టిగా పెట్టు చల్లగా పడుతుంది అమ్మా లేదు తల్లి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది ఒకసారి 100 మంది కొడుకులను కనాలి అయిపోయింది మా పోయికి అత్తమ్మ ఆమె ఒక్కటి గంట కానీ ఇవకేమో 100 మంది అట నా చెప్తానమ్మా నా వెండిల తల్లి నా పైడి తల్లి నా బంగారు తల్లి అత్తమ్మ నేను నువ్వు నాకు దే తల్లి నా ముద్ర తల్లిరా అంతా అక్కడ పడుతుంది తాను నోడతా అత్తమ్మ నేను మన యొక్క ద్వారకలో అలక మంచంలో పడుకున్నాను మరి ఇక్కడికి ఎలా వచ్చాను ఈ అడవికి అదిగో అత్తమ్మ ఏదో ఉంటుంది కదా ఊరి పైన వదిలిపెట్టి అడుగుతున్నా అయితే ఎవరు అనుకుంటున్నావు చూడు ఎవరు కాదు శశి మీ పెద్ద బావనే మా బావ భీమసేనుడు కుమారుడు అవునా నన్ను ఇలా మా బావ అత్తమ్మా నన్ను మా బావ ఇలా నిన్ను తీసుకొచ్చింది అతనే నువ్వు నాకు తొలుగు బావు నన్ను ఎలా ముట్టుకున్నావు నన్ను ఎట్లా ఎత్తుకొచ్చావు నువ్వు నీకేమైనా సిగ్గున్నారా బావా నన్ను ఎత్తుకొని రావచ్చు నా ముట్టుకోవచ్చు గీసేతలతో పుట్టాను నేను అవద్దామా ఈ శివాసనాలు పోలేదు మరి 2 చేతులు బరాబర్ గీసేత పుట్టిన ఓ బావా నిన్ను 10 మందిలో ఇనుప సలాగుతో నేను ఆలక కాలుతాను నన్ను ముట్టుకోవచ్చాడు శశి ఏమి అట్లా మాట్లాడుతున్నావు అబ్బో ఊసిపోతాను కోడలు మొత్తం ఊయగాల మరి సగం ఊయ బావా ఓ బావా చక్కనమ్మ నువ్వు మంచివాడు ఉన్నట్టున్నావు అన్నమ్మ చిక్కగా పాలి అమ్మా వాడవాడు ఇక వారి నా భార్య తీసుకొచ్చావు అన్నయ్య అరే తమ్ముడా నీ పిల్లని తీసుకొచ్చిన భార్య కాదు తీసుకొచ్చిన వాళ్ళు నా భార్యను పోయినా సరే చాయ్ వచ్చి అత్తమ్మ శశి శశి పండుగ పోయి దసరా పండుగ ఉన్నాడు
చూడు ఇప్పుడు శశి అత్తమ్మ మీ తండ్రి గారు నన్ను బాగా తిట్టారు. మీ బావని నేను తిట్టినా కీకారణ్యముకు వచ్చాము. ఈడ భీమసేనుని కుమారుడు గట్రెత్తుకెచ్చులు ఉంటే బతికిపోయాము. కానీ ఎందుకు వీరైందా అయింది కానీ అందుకని ఇక ఇప్పుడు అత్తమ్మ ఈ రోజు నాడు మీరు ఉన్నది. మీరు అక్కడి నుండి వచ్చినప్పటి నుండి నేను మీ పైన అందరి చేత కుమిలిపోతున్నాను. అవును మా బావగారి దయ వల్ల అదృష్టంగా మేము అందరికి చేరవచ్చాను. అవును. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేదాన్ని కాదు, ఇక్కడే ఉంటాను. చూడు నాయనా మీరు మాట్లాడుకోండి. అమ్మా ఏమిటమ్మా ఈ రోజు నాడు గోపలగ్నం కాబట్టి గోపలగ్నం కాబట్టి మరి అక్కడ శిశిరేఖ కావాలి. మరి ఎట్లా శిశిరేఖ? అమ్మా పిన్నమ్మా ఇప్పుడు నేను శశిరేఖ విషయం మీద వెళ్తాను. శశిరేఖ తీసుకువచ్చి కప్ప చెప్పిన కదా మాయ శశిరేఖ విషయం మీద వెళ్తాను. వెళ్ళి వెళ్ళి పెళ్లిని భంగం చేస్తాను. 101 మంది కౌరవాలను వధింపజేస్తాను. ఆహా ఈ అన్నయ్య జుట్టు పట్టి తీసుకొచ్చి ఇక్కడికి తాగుడు కట్ట ఒక్కడు తాగుడికి గిట్ట అంటవాడు పడాలి. సరే నాయనా ఇక వెళ్ళాలా? వెళ్ళు క్షేమంగా వెళ్ళి రావం కదా. తొందర పడకుంది తొందర కథ తెల్లారు జయ రాధికా మాధవ పొదరిల్లు
లక్ష్మణ కుమార్ రాబు పోలో కూర్చో ఎవరు లిఖిస్తా కాదు అయ్యా లక్ష్మణ కుమార్ వాళ్ళెవరు వాళ్ళ బావలా అన్న బాగున్నావా బాగున్నావా ఓ బాపు మీ అబ్బా లంజ నాకు పెళ్ళి మీ అబ్బా లంజ నాకు పెళ్ళి నాకు శశిరేఖతో పెళ్ళి అని బాపు అరే నీ అబ్బా లంజ చేసుకుంటా ఈయన చేసుకోకడా ఈయన చేసుకోకడా రండి పిల్లలు కాళ్ళు నొప్పు పిల్ల కాళ్ళు నొక్కాలా బయట పెట్టుకోరు అది పిల్లగా దయ్యం అది భూతం నీ అవ్వాలంటే అది భూతం లక్షణుడు నాతో యుద్ధం లావుగా జయమురా లక్షణుడు నాతో యుద్ధం లావుగా జయమురా అయితే లక్షణుడుగా అనే బాపు అయ్యా ఓ మామా ఆడేవాడు వచ్చి లంజ కొడుకు ఆడ వచ్చి పీట మీద ఉండగా మమ్మల్ని నాకు ఏం దెబ్బలాగో విన్నావా ఇవి కట్టేసి కొట్టు చూడు అయ్యా ఏమిరా పెళ్లిలోన ఎవడివిరా నీవు ఆకలి మీద ఆతులు పెడతాడు ఎవడమోరి బాలకాలకే రాక్షసాదమా ఎవడివిరా నీకు పెరు రాక్షసులు వాళ్ళు పెళ్లిలో నాగభావం చేస్తున్నావు అయ్యా ఎవరు ఓహో పాండవ పక్షవాది భీముని కుమారుడు అయ్యా క్షమించు నన్ను ఎందుకు కొడతాను మీకే ఇస్తా కొట్టకు ఎక్కడ చెల్లె ఎక్కడున్నది ఎవరిదే
ఇగో మన దున్నపోతు బుర్ర కలిగిందట. కాలు మొక్కురా మొక్కురా చూస్తేనే భయం అవుతుంది. పోరా జర అన్నగా పోరా. ఒక్క తాకుడికి అర్థం ఒక్కడే తాకుడు మట్టి తప్పిన చెల్లెలా సోదరి అమ్మ నా చూడు వద్దు వాళ్ళు వీడి పట్టుకొని తింటురా అమ్మ నా చురుకుడు పట్ట ఆవులేదు. చూస్తే పక్కనే పక్క చెల్లెలా వినబడతారా చురుకుడు పక్క సపలు కొట్టుల్లో మా చెల్లి అలిగింది. అవ్వా మా చెల్లి అడు చూస్తాను ఏం చేయాలి అంతే ఇంకా అర్థం కావాలి. నేను తెలిసి తెలియక నాదు చెప్పిన మాటలు విని నిన్ను దూషించి దూషణాలు చేశాను అటు రా చెల్లెరా. ఎవరు చెల్లెలు? చెల్లె ఎవరు, అన్న ఎవరు? నేను దరిద్రురాలను. నాతో మాట్లాడినా ముచ్చటలాడినా నా దరిద్రం నీకు దొరుకుతుందన్నా. ఏటికి మా చెల్లి మిక్కను ఏటికి మా చెల్లి మిక్కను మాటికి కోరదలికను మాటిగాదు మా తోటి బియ్యమును మాటిగాదు మా చేతికి బియ్యము రేటి నీరులను నీ శరీరముగా ఏమన్నావు చెల్లెరా? అన్నయ్య నన్ను పెద్దోడిని మొక్కించుకోవద్దు చెల్లె. మా పెద్దోడిని పెద్ద ఆడబిడ్డను మొక్కించుకోవచ్చున. అవ్వా ఏటికి మా చెలిమిక ముమ్మాటికి కోరుతున్నావు వలదు. కాబట్టి మీటి వీరులు నీ